ఇవాళ సండే ఫుడ్స్లో మనం బియ్యం పిండి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్. వీటిని మనం ఎండలో కొన్ని రోజులు ఎండబెడితే ఇలాగా మంచిగా సౌండ్ కూడా వస్తాయి అన్నమాట. చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు. అన్నంలోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాండీ ఫుడ్స్. సో ముందుగా మనము ప్రీవియస్ డే రోజే ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టేసుకోవాలన్నమాట. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకుంటామో అదే కప్తో 2 కప్స్ వాటర్ తీసుకొని బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. నేను ఇదే కప్తో బియ్యం తీసుకున్నాను, ఇదే కప్తో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నానబెట్టేసుకున్న బియ్యాన్ని కడిగేసి ఇదే కప్తో 1 కప్ వాటర్ యాడ్ చేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా మనకు అది చూడడానికి కొంచెం దోసపిండిలాగా కనిపిస్తుంది. ప్రీవియస్ డే నానబెట్టిన దాన్ని నేను నెక్స్ట్ డే అంటే ఈరోజు గ్రైండ్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసి ఒక సెరివె కానీ, కుక్కర్ కానీ, లేకపోతే పాన్ కానీ ఏదైనా మందంగా ఉండే ఏదైనా ఒక గిన్నెను పెట్టుకొని అందులో ముందుగా చూపించిన కప్తోని 5 కప్స్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. అంటే బియ్యాన్ని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 5 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. ఫ్లేమ్ని వాటర్ బాయిల్ అయ్యే వరకు, కాగే వరకు హైలోనే పెట్టండి. తర్వాత లో చేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ వాటర్ కాగే వరకు వెయిట్ చేద్దాము. సో ఆల్మోస్ట్ కాగిపోతున్నాయి వాటర్. కాగిన తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, అప్పుడు వైట్ కలర్లో కనిపిస్తాయి. ఇలా యాడ్ చేసుకుంటే కొంచెం వేరే బ్లాక్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. అవి యాడ్ చేశాక నేను మీకు ముందుగా చూపించాను కదా, పిండి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఆ పిండిని ఇందులో యాడ్ చేస్తూ ఉండలు కట్టకుండా తెడ్డుతో నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా గ్యాస్ స్టవ్ కొంచెం హైట్లో ఉంది కాబట్టి అందులో నేను సెర్వే వాడుతున్నాను కాబట్టి ఇలాగా. మీరు నార్మల్గా గరిటెతో కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంట్లో ఇలాంటి తెడ్డు ఉంటే దట్స్ గుడ్, ఇలాగే చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నాకు ఆల్మోస్ట్ 10 మినిట్స్ పట్టింది ఇలా రావడానికి. కొంచెం పతలాగే దించేసుకోండి, చిక్కగా కాకుండా. తర్వాత ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని 2 పొరలుగా వేసుకొని దాన్ని బాగా తడి చేసేసుకోండి. ఎండలో వేసుకోండి. నాకు వర్షం పడుతుందని నేను ఇంట్లోనే పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎండలో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని ఈ విధంగా కొంచెం వేడిగా ఉందని నేను స్పూన్తో పెట్టుకుంటున్నాను. మీరు ఓకే చేత్తోనే పెట్టగలమంటే చేత్తోనే పెట్టేసుకోండి. ఎండలోనే పెడితే చాలా బాగా వస్తాయి. ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock అలా పెట్టేసి నేను ఈవినింగ్ 4 o'clockకి తీసాను వాటిని కాటన్ క్లాత్ నుండి. తర్వాత నెక్స్ట్ డే కూడా నేను ఇలాగా ఎండబెట్టుకున్నాను అనమాట ఎండలో. అప్పుడు ఇవి ఇలాగా అంటే మీరు సౌండ్ వింటున్నారు కదా, ఈ విధంగా కరకరలాడే సౌండ్ స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా సరే యూస్ చేసుకోవచ్చు. మనము అవి అన్నంలో నంచుకోవడానికి వీటిని ఫ్రై చేసుకొని తినొచ్చు హ్యాపీగా. వీటిని నేను ఫ్రై చేసి కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి ఈ విధంగా వచ్చాయి. అండ్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది. బాయిల్ అయిన వాటర్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనము ప్రాసెస్ అంతా చేస్తామన్నమాట. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.